నీ సోదరుడు నీకు విరుద్ధముగా తప్పిదము చేసిన ఎడల నీవు పోయి అతనికి తన దోషములను ఒంటరిగా నిరూపించి బుద్ధి చెప్పుము. నీ మాటలు అతడు ఆలకించిన ఎడల వానిని నీవు సంపాదించుకుని వాడవగదువు. నీ మాటలను అతడు ఆలకింపని ఎడల ఒకరిద్దరును నీ వెంట తీసుకొని పొమ్ము. ఇట్లు 2-3 సాక్షులు పలుకు ప్రతి మాట స్థిరపడును. అతడు వారి మాట కూడా వినని ఎడల సంఘమునకు తెలుపుము. ఆ సంఘమును కూడా అతడు లెక్కింపని ఎడల వానిని అవిశ్వాసునిగను సుంకరిగను పరిగణింపుము. భూలోకమందు మీరు వేనిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును. భూలోకమందు మీరు వేనిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. భూలోకమున మీలో 2 ఏక మనస్కులై ఏమి ప్రార్థించినను పరలోకమందుండు నా తండ్రి వారికి అది వసగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎలయన ఎక్కడ 2 లేక 3 నా పేరిట కూడుదురో అక్కడ నేను వారి మధ్య ఉన్నాను అనెను. ఇది క్రీస్తు సువిశేషము. దివ్యవాణి ప్రేక్షకులందరికీ త్రియేక సర్వేశ్వరుని శుభాభివందనములు. ప్రియ సహోదరీ సహోదరులారా, నేటి సువిశేష పఠనం మనకు ప్రభు యొక్క సంఘం దానిలో కలిగేటువంటి విభేదములను ఏ విధముగా పరిష్కరించుకోవాలో, పాపములో ఉన్నటువంటి సహోదరుని తిరిగి మనం ఎలా గెలుపొందాలో, ప్రార్థన యొక్క శక్తి మరియు విశ్వాసుల మధ్య తన యొక్క సన్నిధిని ఎలా ఉంచుకోవాలో తేటతెల్లము చేస్తూ ఉన్నది. ప్రియ సహోదరి సహోదరులారా, సంఘములో కలిగేటువంటి విభేదాలను ఏ విధంగా పరిష్కరించుకోవాలి? ఈనాటి సువిశేష పఠన మొట్టమొదటి వచనంలో మనం వింటూ ఉన్నాం, నీ సోదరుడు నీకు విరుద్ధముగా తప్పిదము చేసిన ఎడల నీవు పోయి అతనికి తన దోషములను ఒంటరిగా నిరూపించి బుద్ధి చెప్పుము. ఈ మాట మనందరికీ కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, నేటి ప్రపంచంలో ఎవరైనా సరే మన ఎడల తప్పిదము చేస్తే, మన ఎడల ఏదైనా పొరపాటు చేసినట్లయితే దానిని మనం ఎంతమందికైతే అంతమందికి తెలియజేయటం కోసం ప్రయత్నిస్తూ ఉంటాం. అడగకపోయినా, సందర్భం కాకపోయినా, ఇదిగో పలానా వ్యక్తి ఈ విధంగా చేశాడు, నన్ను తిట్టాడను, లేకపోతే నన్ను కొట్టాడను, లేకపోతే వారు ఏదైతే మన ఎడల తప్పిదము చేశారో, అపరాధం చేశారో దానిని గురించి పలు విధాలుగా ప్రతి ఒక్కరికి ప్రచారం చేస్తూ ఉంటారు. కానీ క్రీస్తు ప్రభు దానికి భిన్నమైనటువంటి జీవితాన్ని, ఆలోచనను కలిగి జీవించమని తెలియజేస్తూ ఉన్నాడు. ఏం చేయాలి? ఎలా చేయాలి? మరి మన సహోదరుడు మన ఎడల తప్పిదము చేస్తే, అపరాధం చేస్తే ఏం చేయాలి? 10 మందికి చాటకూడదా? 10 మందితో పంచుకోకూడదా అంటే పంచుకోకూడదు. దానిని గురించి మనం ఇతరులకు పంచుకోకూడదు. ఎందుకని అంటే అది వ్యక్తిగతంగా మనం పరిష్కరించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకని క్రీస్తు ప్రభు మన యొక్క వక్రబుద్ధిని సరిచేస్తూ ఉన్నాడు ఈనాటి పఠనాల ద్వారా. మన యొక్క స్వార్థపూరిత ఆలోచనల నుండి బయటకు రమ్మని ఈనాటి పఠనాల ద్వారా మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఏమని అంటూ ఉన్నాడు? నీవు పోయి అతనికి తన దోషములను ఒంటరిగా నిరూపించి బుద్ధి చెప్పుము. రహస్యంగా చేయమంటూ ఉన్నాడు. 10 మందికి కంటపడేలాగా కాదు, 10 మంది గ్రహించి ఇదిగో ఈయన తన తప్పుని ఆ వ్యక్తికి వ్యతిరేకంగా తప్పు చేశాడంట అని ఆ వ్యక్తిని గురించి మాట్లాడుకునే విధంగా కాదు చేయవలసినది. ఒంటరిగా అనగా రహస్యంగా, ఎవరికి తెలియకుండా, వ్యక్తిగతంగా ఒక వ్యక్తి మరొక వ్యక్తి మధ్య ఆ తప్పిదాన్ని కప్పిపుచ్చాలని తెలియజేస్తుంది.
కప్పిపుచ్చటం అంటే దానిని తెలియజేయకుండా ఉండటం కాదు, లేకపోతే ఆ తప్పును చేయవచ్చని అనుమతించడం కాదు, ఆ తప్పును సరిచేయటం, ఆ తప్పుని క్షమించటం, ఆ తప్పు మరలా చేయకుండా తెలియజేయటం. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకనే క్రీస్తు ప్రభు ఒక మాట చెప్తూ ఉన్నాడు. ఎఫెసీయులకు రాసినటువంటి లేఖ 4వ అధ్యాయము 15వ వచనంలో ఈ విధంగా అంటూ ఉన్నాడు, ప్రేమతో సత్యాన్ని పలుకుదాము. ప్రతి ఒక్కరము కూడా ప్రేమతో తోటి సహోదరుని క్షమించగలగాలి, చేసినటువంటి అపరాధాన్ని మన్నించగలగాలి. లేకపోతే ఆ వ్యక్తిని మనం ప్రేమతోనే గెలుచుకోవాలి తప్ప అపవాదులు చెప్పడం వలన కాదు, వారిని గురించి తప్పుగా బోధించటం వలన కాదు, ప్రకటనలు చేయటం ద్వారా కాదు అని ప్రియ సహోదరి సహోదరులారా ఈనాడు మనకు తెలియజేస్తున్నాడు. పాపిని సరిదిద్దటం అంటే శిక్షించటం కాదు, లేక సోదరుని సరిదిద్దటం అంటే శిక్షకు గురి చేయడం కాదు, ప్రేమను చూపించటం అని ఈనాటి పఠనం మనకు తెలియజేస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, అదేవిధంగా ఒకవేళ ఆ వ్యక్తి మనం వ్యక్తిగతంగా లేకపోతే ఏకాంతంగా వెళ్ళి బుద్ధి చెప్పుదామని, లేకపోతే ఆ యొక్క అపరాధముని మన్నించుదామని ప్రయత్నం చేసినప్పటికీ వినలేదనుకోండి, అప్పుడు 2 లేక 3 సాక్షులకు ఈ యొక్క విషయాన్ని తెలియజేయాలంటూ ఉన్నాడు. ద్వితీయోపదేశ కాండము 19వ అధ్యాయము 15వ వచనంలో ఈ విధంగా అంటూ ఉన్నాడు, 2 లేదా 3 సాక్షుల నోటి ద్వారా విషయం స్థిరపరచబడాలి అని తెలియజేస్తూ ఉన్నాడు. అనగా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క లక్ష్యం శిక్ష కాదు, పాపి మారడమే, మారి రక్షణ పొందడమే దేవుని యొక్క లక్ష్యం అని తెలియజేస్తూ ఉన్నాడు. ఒకరి మాట వినకపోతే 2-3 యొక్క సాక్షుల ద్వారా 2-3 ద్వారా సమక్షానికి తీసుకుని వెళ్ళి వారి ద్వారా ఆ సమస్యకు పరిష్కారాన్ని పరిష్కరించడానికి ప్రయత్నం చేయమంటూ ఉన్నాడు. ఈ విధంగా దేవుని యొక్క లక్ష్యం మానవుడు శిక్షించబడాలని కాదు, పాపము చేసినటువంటి ప్రతివాడు, అపరాధం చేసిన ప్రతివారు కూడా రక్షణ పొందాలనేది ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మరియు దుష్టుడు తన మార్గమును విడచి బ్రతకడమే నాకు ఇష్టం అని యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయం 11వ వచనంలో పలుకుతూ ఉన్నాడు. ఇలా ప్రభువు తన యొక్క ప్రేమను మానవులందరిపై కూడా కురిపిస్తూ ఉన్నాడు. మరియు ఒకవేళ ఆ వ్యక్తి ఆ సాక్షుల యొక్క మాటలను కూడా పెడచెవిన పెట్టినట్లయితే సంఘానికి తీసుకుని వెళ్ళాలని అంటూ ఉన్నాడు. ఎందుకని సంఘానికి తీసుకుని వెళ్ళాలి అని మనకు తెలియజేస్తూ ఉన్నాడు అంటే, అపోస్తులకు తన సంఘానికి పాపాలను క్షమించేటువంటి ఆ అధికారాన్ని, విశ్వాసులను ప్రగతి పదంలో నడిపించేటువంటి అధికారాన్ని ఇచ్చాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, సంఘంగా ఆ యొక్క వ్యక్తి చేసినటువంటి తప్పిదాన్ని సంఘంలోనికి తీసుకుని వెళ్ళి ఆ సంఘము ద్వారా ఒక పరిష్కారాన్ని కొని రావాలని ప్రభువు కోరుతూ ఉన్నాడు. యోహాను సువార్త 20వ అధ్యాయం 22, 23 వచనాలలో ఈ విధంగా ప్రభువు పలుకుతూ ఉన్నారు, మీరు ఎవరి పాపములను క్షమించిన ఎడల అవి క్షమింపబడును అని అంటూ ఉన్నారు. అదేవిధంగా పేతురుకి అధికారం వచ్చేటువంటి సమయంలో మత్తయి సువార్త 16వ అధ్యాయం 19వ వచనంలో పేతురుకు తాళపు చెవులను అప్పగిస్తూ, పేతురుకు నీకు పరలోక రాజ్యపు తాళములను అప్పగిస్తూ ఉన్నాను, నీవు దేనిని విప్పుదువో అవి భూలోకమందును విప్పబడును, నీవు పరలోకమందు దేనిని మూసివేస్తావో దానిని మూసివేయబడుతుందని అంటున్నాను. ఈ విధంగా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఎల్లప్పుడూ కూడా మానవుని యొక్క పరివర్తనకై ఎదురు చూస్తూ ఉన్నాడు. శిక్షించడం కాదు, మార్పు చెందడం, మారు మనసు పొందడంపై ఆయన ఎల్లప్పుడూ కూడా పరితపిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విధంగా ప్రజలు లేకపోతే సంఘం తమ యొక్క అధికారాన్ని చూపించడం కొరకు గాక ప్రేమతో న్యాయముతో ఆ యొక్క వివాదాన్ని పరిష్కరించి ప్రభు యొక్క అడుగుజాడల్లో నడిచేలాగా నా వ్యక్తిని చేయాలని కోరుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మరియు మనందరం కూడా ఒక సంఘంగా ఒక తాటిపై ఏ విధంగా నడవగలమంటే అది ప్రార్థన మాత్రమే అని తెలియజేస్తూ ఉన్నాడు.
ప్రార్థన ద్వారానే మనం ఆ విధంగా ఒకతాటిపై నడవగలము అని మనందరికీ కూడా తెలియజేస్తూ ప్రార్థన యొక్క గొప్పతనం మన జీవితంలో, మన కుటుంబ జీవితంలో, మన సంఘ జీవితంలో ప్రార్థన యొక్క గొప్పతనం, ప్రార్థన యొక్క ఫలం ఏంటి అనేది మనకు ఈ యొక్క మాటలలో స్పష్టం చేస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, మీలో ఇద్దరు ఏక మనస్కులై ఏమి ప్రార్థించినను పరలోకమందుండి నా తండ్రి వారికి అది వసగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరులారా, ఏకమై అనగా సంఘముగా, ఒక్కటిగా, ఐక్యముగా ప్రార్థన చేయాలని బోధిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అదే ఆదిమ క్రైస్తవులు కూడా చేసింది. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. అలనాటి ఆ యొక్క క్రైస్తవులందరూ కూడా ఏ విధంగా ఉన్నారు అంటే, వారందరూ కూడా అపోస్తుల యొక్క బోధనలోను, సహవాసములోను, రొట్టెను విరుచుటలోను వారు ఎల్లప్పుడూ కూడా ఒకతాటిపై ఉన్నారు అని, వారు ఎల్లప్పుడూ కూడా స్థిరముగా ఉన్నారు అని మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క మాటలను మనం గ్రహించి ఈ యొక్క సమయంలో మనందరము కూడా ఆ ప్రార్థన యొక్క శక్తిని మనలో దాచుకొని మనం ఎల్లప్పుడూ కూడా విభేదాలు లేకుండా ఐక్యత మన యందు ఎల్లప్పుడూ కూడా ఉండాలని, ఒకరి పట్ల ఒకరు సహోదర ప్రేమ కలిగి జీవిస్తూ ప్రార్థనలో ఎదుగుతూ క్రీస్తుని మన మధ్యకు ఎల్లప్పుడూ కూడా ఆహ్వానించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఈ ప్రయత్నంలో దేవుడు ఎల్లప్పుడూ కూడా మనకు సహాయపడాలని ప్రార్థించుదాం. ఓ సర్వేశ్వర, ప్రేమ ఐక్యతలతో ప్రతి ఒక్కరూ నిలవాలి అని, సంఘమంతా కూడా ఐక్యమై ఉండాలని నీవు అభిలషించావు. దానికై ఏ వ్యక్తి అయినా అపరాధము చేసిన ఎడల వ్యక్తిగతంగాను, 2 లేక 3 సాక్షుల ద్వారాను, లేక సంఘము ద్వారాను మార్పు చేరేలా ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాలని కోరి ఉన్నావు. తద్వారా నీ యొక్క అచంచలమైనటువంటి ప్రేమను, క్షమాగుణాన్ని మా ఎడల ప్రదర్శించావు. మేమును అటువంటి మంచి సుగుణాలను కలిగి జీవిస్తూ నీ యొక్క ప్రేమను పొందుకుంటూ క్షమాగుణము, ప్రార్థించేటువంటి గుణాలను కలిగి ఎల్లప్పుడూ ముందుకు నడుచులాగా మమ్మ ఆశీర్వదించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము. ప్రభువు మీతోనుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము దీవించి కాపాడునుగాక.